ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసే లక్ష్యంతో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ముందడుగు వేసింది. ఇప్పటికే P4 కార్యక్రమం ద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఎన్టీఆర్ జిల్లా ఇప్పుడు రైస్ పేరుతో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి పొందుతున్న మహిళలకు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మార్కెటింగ్ సదుపాయం ఉచితంగా అందజేస్తున్నారు. దీంతో తాము రెట్టింపు ఆదాయం పొందుతున్నామంటున్న మహిళా పారిశ్రామికవేత్తలతో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఏదైతే P4 అంటే ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో అందుకు చూసుకున్నట్టు ఎన్టీఆర్ జిల్లా ప్రథమ స్థానంలో నిలుస్తోంది. ప్రధానంగా ఇప్పుడు చూసుకున్నట్టు ఇప్పటివరకు అర్బన్కే పరిమితమైంది. ఈ రైస్ సెంటర్ అనేది ప్రధానంగా ఇబ్రహీంపట్నము గుంటుపల్లి ప్రాంతంలో ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ రైస్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక ఇక్కడ ఏదైతే ఇప్పటికే వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఏదైతే వాళ్ళు ఉత్పత్తులు తయారు చేస్తున్నారో వాటికి మార్కెటింగ్ సదుపాయంతో పాటు అప్పటికి టెక్నాలజీ కూడా వాళ్ళకి ఉచితంగా అందించే లక్ష్యాన్ని రైట్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధానంగా ఇప్పటికే అనేక మంది కూడా శిక్షణ తీసుకున్నారు. శిక్షణ ఫలితం ఎలా ఉందనేది ప్రస్తుతం కొంతమంది మహిళా పారిశ్రామికవేత్తలను వాళ్ళు అడిగి తెలుసుకుందాము. చెప్పండి అమ్మా, ఇప్పటి వరకు మీరు ఏం చేసేవాళ్ళు? ఇంతకుముందు నేను బీటెక్ చేశానండి, జాబ్ చేశాను. తర్వాత కరోనా తర్వాత జాబ్ లేదు. సో మా మదర్ ఫాదర్కి కరోనా వచ్చింది. ఆ టైంలో నేను ఈ ఆయిల్ని యూజ్ చేయమన్నారు. ఎద్దుగానుగ నుంచి తీసిన ఆయిల్. అదేంటి ఎద్దుగానుగ? ఇది ఎద్దుగానుగ నుంచి తీసిన ఆయిల్ అండి. ఎద్దుగానుగ ఆయిల్ ఏంటి, ఇంతకుముందు ప్రాచీన పద్ధతిలో తీసేవారంట. ఎందుకు అలా ఉంది, మన మిషన్దే కదా, లేదంటే ప్యాకెట్స్ వాడతాము అని చెప్పేసి నేను దీని గురించి సెర్చ్ చేశాను అనమాట. లేదు, ఎద్దుగానుగతో ప్రాచీన పద్ధతిలో ఆయిల్ అనేది తీయొచ్చు మనం, అది మనమే ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని చెప్పేసి ఆ కాన్సెప్ట్తో స్టార్ట్ చేశానండి. ఆ టైంలో నాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వచ్చింది. నేను లోన్ తీసుకొని PMFME ద్వారా లోన్ తీసుకున్నాను. ఒక యూనిట్ స్టార్ట్ చేశాను. సెకండ్ యూనిట్ స్టార్ట్ చేయడానికి ప్రాసెస్లో ఉంది. అది కూడా నెక్స్ట్ ఫెబ్లో స్టార్ట్ చేస్తానండి. ఇప్పుడు గతంలో అంటే మీరు కరోనా టైంలో స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా మన ఎన్టీఆర్ జిల్లా రైస్ సెంటర్ అనేది కూడా అవునండి, రైస్ సెంటర్ ద్వారా మేము చాలా బెనిఫిట్స్ పొందాం. అంటే ఎలా డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవచ్చు, మనం ఇంకా లేబుల్, నాకు ఇంతవరకు లేబుల్ అనేది నేను వేయించలేదు. లేబుల్ ఎలా వేయించాలి, ఎలా మార్కెటింగ్ చేయించాలి, ఎలా జనాల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి అవగాహన కల్పించారండి. సో అది మీరు చెప్పండి అమ్మా, ఈ రైస్ సెంటర్ అనేది వచ్చాక మీకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి? రైస్ సెంటర్ ద్వారా నాకు పని చేసుకోవడం, నేను వర్క్ నేర్చుకుని వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ మంది తీసుకున్నాను సార్. వర్క్ నేర్పించి వాళ్ళ నుంచి నేను వర్క్ తీసుకుంటున్నాను. సో గతంలో ఆదాయం ఎలా ఉండేది, ఇది ఏర్పాటు మీకు టెక్నికల్ పరంగా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కదా, ఎలా అంటే ఇంక్రీజ్ అయింది? డబల్ అయింది సార్. గతంలో నేను దగ్గర నెలకి 30,000 వరకు సంపాదించేదాన్ని. ఇప్పుడు 50,000 పైన ఆదాయం వస్తుంది సార్. నేను ఇంకో 8 నుంచి ఇంకో 10-15 మంది, ఒక 20 మంది వర్కర్స్ని కూడా ఈ రైస్ సెంటర్ ద్వారా అరేంజ్ చేసుకోగలిగాను. మీరు చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ రైస్ సెంటర్ ఏర్పాటు ద్వారా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏదైతే గతంలో ఉన్న ఆదాయ వనరులకు రెట్టింపు కూడా ఆదాయ వనరు ఇచ్చే లక్ష్యంకి రైస్ సెంటర్ అని ఏర్పాటు చేశారు. అని ముఖ్యంగా టెక్నికల్ కానివ్వండి, లేకపోతే మార్కెటింగ్ సదుపాయం, ఇటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా రైస్ సెంటర్ ఆధ్వర్యంలో వాళ్ళకి ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. అంటే రాబోయే కాలంలో రాష్ట్రం ఏదైతే ఈ ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో ఇటువంటి సెంటర్లు ఏర్పాటు చేశామని కూడా కలెక్టర్ అంటున్నారు. కెమెరా పర్సన్ తేజ శ్యామ్, HMTV.